తెలంగాణ న్యూస్. బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం. డిపాజిట్ పోగొట్టుకొనైనా బీఆర్ఎస్ ను గెలిపించాలని బీజేపీ యత్నం. కేసీఆర్, ప్రధాని మోడీ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక వైపు. రాష్ట్రంలో పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యా సంస్థలు, అధునాతన సాంకేతిక కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని కెనడా హై కమిషనర్, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారు. తెలంగాణలో పెట్టుబడులకు మంచి అవకాశం ఉందంటూ వెల్లడించారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన సుదర్శన్ రెడ్డి గారు సతీ సమేతంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. 6 గ్యారంటీలు సహా ఇతర ముఖ్యమైన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వీటి అమల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు ఉండకుండా చూడాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. పథకాల అమల్లో ఫీల్డ్ లెవెల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన కార్యక్రమాల పర్యవేక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేటీఆర్ పై సుమోటోగా ఈసీ కేసు పెట్టాలి. 5,000 రూపాయలు తీసుకొని బీఆర్ఎస్ కు ఓటేయండి అంటమేంటి అంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిలదీశారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. For the first time, local and international investors will be invited to participate in the Praja Palna Vijotsavalu, People's Governance Victory celebrations from December 1st to 9th, marking the Congress government's 2nd anniversary on December 7th. Honorable Deputy Chief Minister and Celebrations Committee Chairman Mallu Batti Vikramarka garu instructed officials to create an environment conducive to signing major investment MOUs during the event. సినీ, యానిమేషన్, గేమింగ్ వంటి సృజనాత్మక రంగాల హబ్ గా హైదరాబాద్ ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు.